మహాశివరాత్రి సందర్భంగా దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. శివుడికి అభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలన్నీ హరహర మహాదేవ, శంభో శంకర నినాదాలతో మారుమోగాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. శివుడికి అభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాగారం కోసం భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఆలయాలన్నీ హరహర మహాదేవ, శంభో శంకర నినాదాలతో మారుమ్రోగాయి. తమిళనాడులోని కోయంబత్తూరులో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సద్గురు జగ్గి వాసుదేవ్ సమక్షంలో నిర్వహించిన ధ్యానలింగం కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఆధ్యాత్మిక వేడుకలు అంబరాన్నంటాయి. ప్రముఖులు హాజరై భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. రకరకాల పుష్పాలతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మల్లన్న కళ్యాణం చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. శివరాత్రి సందర్భంగా ఒరిస్సాలోని పూరి బీచ్ లో సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంది. సైకత ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ 17,000 రుద్రాక్షలు, 500 శివలింగాలతో మహాదేవుడి ప్రతిరూపం తయారు చేశాడు. పరమశివుడి ప్రతిరూపాన్ని చూసేందుకు టూరిస్టులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గుజరాత్ లోని జూనాగఢ్ లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగాయి. ప్రఖ్యాత భావనాథ్ మహాదేవ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మినీ కుంభమేళాగా పిలిచే జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దశాబ్దాలుగా ఏటా వేడుకలు జరుపుతున్నట్లు తెలిపారు పంచదశనం ఆహ్వాన్ అఖాడా అధిపతి భరద్వాజ్ గిరి. యూపీ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు పోటెత్తారు. కాశీతో పాటు వారణాసిలోని శివాలయాలన్నీ శివోహం ఓం నమ శివాయ నామస్మరణలతో మారుమోగాయి. దేశ నలుమూలల నుంచి కాశీకి భక్తులు తరలివచ్చారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంతో పాటు వివిధ శివాలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచి మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఇక్కడి శివలింగం 12 జ్యోతిర్లింగాలతో ఒకటి కావడంతో భక్తులు దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. మొత్తంగా మహాశివరాత్రి సందర్భంగా దేశంలోని అన్ని ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి.